గూగుల్ ఫామ్లు ఈ అద్భుతమైన ఉచిత సాధనాన్ని ఎలా వాడాలో తెలుసుకోవడానికి రెడీ అయిపోండి. ఈరోజు మనం దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. చూడండి, ఆన్లైన్లో ఎగ్జామ్స్ పెట్టాలన్నా, సర్వేలు చేయాలన్నా, లేదా ఏదైనా రిజిస్ట్రేషన్ ఫామ్లు క్రియేట్ చేయాలన్నా డబ్బులు ఖర్చవుతాయని అనుకుంటాం కదా. కానీ అస్సలవసరం లేదు. ఉచితంగా చాలా ప్రొఫెషనల్గా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. అవును, దీనికి సమాధానం గూగుల్ ఫామ్స్. ఈరోజు మనం స్టూడెంట్ రిజిస్ట్రేషన్ దగ్గర్నుంచి కస్టమర్ ఫీడ్బ్యాక్ వరకు ఎలాంటి ఫామ్నైనా సరే చాలా ఈజీగా మంచి లుక్తో ఎలా తయారు చెయ్యాలో స్టెప్ బై స్టెప్ చూసేద్దాం. సరే, ఇంకెందుకు ఆలస్యం, మొదలుపెట్టేద్దామా? ఫస్ట్ అసలు ఈ గూగుల్ ఫార్మ్ను ఎలా స్టార్ట్ చేయాలో చూద్దాం. ఈ మొదటి అడుగు చాలా సింపుల్, కానీ చాలా ముఖ్యం. ఈ ప్రాసెస్ నిజంగా చాలా సులభం. ముందుగా మీ బ్రౌజర్లో గూగుల్ ఓపెన్ చేసి గూగుల్ ఫామ్స్ అని టైప్ చేయండి. సర్చ్ రిజల్ట్స్ రాగానే అక్కడొక ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, దానిమీద క్లిక్ చేస్తే చాలు, మన కొత్త ఫామ్ రెడీ అయిపోతుంది. అంతే. ఓకే, ఇప్పుడు మన దగ్గర ఒక ఖాళీ ఫారం ఉంది. మరి దీనికి అసలైన ప్రాణం పోయాలి కదా. అంటే మనకు కావలసిన ప్రశ్నలను ఎలా యాడ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఏ పని చేసినా దానికొక పేరు, ఒక ఉద్దేశం ఉండాలి, అవునా? అలాగే మన ఫామ్కు కూడా ఒక మంచి టైటిల్ ఇవ్వాలి. ఉదాహరణకి స్టూడెంట్ రిజిస్ట్రేషన్ ఫామ్ అని. కింద డిస్క్రిప్షన్లో ఈ ఫామ్ ఎందుకోసం అనేది ఒక 2 మాటల్లో చెప్తే చూసేవాళ్ళకి చాలా క్లియర్గా అర్థమవుతుంది. గూగుల్ ఫామ్స్లో అసలైన బ్యూటీ ఇదే. మన అవసరాన్ని బట్టి రకరకాల ప్రశ్నలు అడగొచ్చు. ఇప్పుడు చూడండి, ఎవరిదైనా పేరు, ఫోన్ నంబర్ లాంటివి కావాలంటే షార్ట్ ఆన్సర్ ఆప్షన్ వాడుకోవచ్చు. అదే కొన్ని ఆప్షన్స్ ఇచ్చి ఒకటే సెలెక్ట్ చేసుకోమంటే మల్టిపుల్ చాయిస్. అలా కాకుండా ఒకటి కంటే ఎక్కువ ఆన్సర్స్ సెలెక్ట్ చేసుకునేలా ఇవ్వాలంటే చెక్ బాక్స్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. చూసారా ఎంత ఫ్లెక్సిబుల్గా ఉందో? ఇక్కడొక చాలా చాలా ముఖ్యమైన విషయముంది. అదేంటంటే కొన్ని ప్రశ్నలకు జవాబు ఖచ్చితంగా కావాలి అనుకుంటే ఆ ప్రశ్న కింద ఉన్న రిక్వైర్డ్ అనే స్విచ్ను ఆన్ చేయాలి. ఇది మర్చిపోవద్దు. దీన్ని ఆన్ చేస్తే ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా ఫామ్ సబ్మిట్ చేయడం కుదరదు. అవును, ఈ ఒక్క చిన్న సెట్టింగ్ వల్ల ఎంత ఉపయోగముందో చూడండి. మనకు కావాల్సిన ముఖ్యమైన సమాచారం అంటే పేరు, ఈమెయిల్ లాంటివి మిస్ అవ్వకుండా ఉంటాయి. యూజర్లు పొరపాటును కూడా ఏ ముఖ్యమైన ప్రశ్నను స్కిప్ చేయలేరన్నమాట. సరే, ఫామ్లో ప్రశ్నలన్నీ పెట్టేశాం, అంతా బానే ఉంది. ఇప్పుడు దీనికి కొంచెం అందం అద్దుదాం, అంటే డిజైన్ చేద్దాం. అలాగే మనం పంపించే ముందు అంతా కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి కదా, అదెలాగో చూద్దాం. మీ ఫారంను కొంచెం స్పెషల్గా మార్చాలనుకుంటున్నారా? సింపుల్. పైన చూడండి, ఒక రంగుల ప్యాలెట్ ఐకాన్ కనిపిస్తుందా? దాన్ని క్లిక్ చేసి మీకు నచ్చిన రంగులు, థీమ్స్, ఇంకా కావాలంటే ఇమేజెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో మెయిన్గా 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి కలర్, దీంతో ఫారం థీమ్, బ్యాక్గ్రౌండ్ కలర్ మార్చుకోవచ్చు. ఇంకొకటి హెడర్ ఇమేజ్, అంటే ఫారం పైన ఒక మంచి బ్యానర్ లాంటి ఇమేజ్ పెట్టుకోవచ్చు. ఈ చిన్న మార్పులతోనే ఫారంకి ఒక ప్రొఫెషనల్ లుక్ వచ్చేస్తుంది. ఓకే, అంతా రెడీ అయిపోయింది. కానీ దీన్ని వేరే వాళ్లకు పంపించే ముందు వాళ్లకు ఇది ఎలా కనిపిస్తుందో ఒకసారి చూసుకోవడం చాలా మంచిది. దానికోసమే పైన ఒక కన్ను సింబల్, అంటే ప్రివ్యూ ఐకాన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే యూజర్కి ఫారం ఎలా కనిపిస్తుందో మనం చూడొచ్చు. రైట్, ఫామ్ తయారైంది, డిజైన్ కూడా చేశాం, ప్రివ్యూ కూడా చూసేశాం. ఇక ఫైనల్ స్టెప్స్. అదేంటంటే ఈ ఫామ్ను ఎలా షేర్ చెయ్యాలి, మరి జనాలు నింపిన తరువాత వచ్చే సమాధానాలను ఎలా చూడాలో తెలుసుకుందాం. ఈ ఫామ్ను షేర్ చేయడం అనేది జస్ట్ ఒక 3 క్లిక్స్ పని. అంతే. పైన ఉన్న సెండ్ బటన్పై క్లిక్ చేయండి. తర్వాత ఒక లింక్ ఐకాన్ కనిపిస్తుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. అక్కడొక పొడవాటి లింక్ వస్తుంది, దాన్ని చిన్నదిగా మార్చుకొని కాపీ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కాపీ చేసుకున్న లింక్ను ఎక్కడైనా షేర్ చేయొచ్చు. మీ వాట్సాప్ గ్రూప్స్లో, టెలిగ్రామ్ ఛానల్స్లో, లేదా మీరు యూట్యూబర్ అయితే వీడియో డిస్క్రిప్షన్లో కూడా పెట్టొచ్చు. ఎక్కడ్నుంచైనా సరే ఆ లింక్ క్లిక్ చేసి ఫారం నింపొచ్చు. ఇక ఇందులో ఉన్న మరో అద్భుతమైన ఫీచర్ ఏంటంటే లైవ్ రెస్పాన్సెస్. అంటే అటువైపు ఎవరైనా ఫామ్ నింపి సబ్మిట్ చెయ్యగానే ఇటువైపు మనకు వెంటనే ఆ వివరాలు తెలిసిపోతాయి. అన్నీ రెస్పాన్సెస్ అనే ట్యాబ్లో కనిపిస్తాయి. ఈ రెస్పాన్సెస్ను చెక్ చేయడానికి కూడా 2 మార్గాలున్నాయి. ఒకటి, నేరుగా రెస్పాన్సెస్ ట్యాబ్లోనే పై చార్ట్స్, గ్రాఫ్స్ రూపంలో చూసుకోవచ్చు. లేదా ఇంకా డీటెయిల్డ్గా అనలైజ్ చేయాలనుకుంటే అక్కడ పచ్చరంగులో ఒక షీట్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలు, మొత్తం డేటా అంతా ఆటోమేటిక్గా ఒక గూగుల్ స్ప్రెడ్షీట్లోకి వచ్చేస్తుంది. ఎంత సౌకర్యంగా ఉందో కదా.
చూశారు కదా, ఇది కేవలం ఒక ఫారం ఎలా తయారు చేయాలో నేర్చుకోవటం మాత్రమే కాదు, ఇది ఈ డిజిటల్ యుగంలో చాలా చాలా ఉపయోగపడే ఒక కొత్త నైపుణ్యాన్ని సంపాదించడం లాంటిది. సో గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, సమాచారం సేకరించాలన్నా, సర్వేలు చేయాలన్నా, లేదా ఏదైనా ఈవెంట్ కోసం రిజిస్ట్రేషన్లు మొదలుపెట్టాలన్నా, ఇప్పుడు ఎవరైనా సరే ₹1 కూడా ఖర్చు పెట్టకుండా ఒక ప్రొఫెషనల్ గూగుల్ ఫామ్ను తయారు చేసుకోవచ్చు. ఇది నిజంగా ఒక పవర్ఫుల్ టూల్. సరే, ఇప్పుడు ఈ కొత్త స్కిల్ మన చేతుల్లో ఉంది. మరి దీన్ని ఉపయోగించి ఇంకేమేం చేయొచ్చని అనుకుంటున్నారు? కొత్త ప్రాజెక్టులు స్టార్ట్ చేస్తారా? మీ బిజినెస్ కోసం కస్టమర్ ఫీడ్బ్యాక్ తీసుకుంటారా? లేక మీ క్లాస్ రూమ్లో స్టూడెంట్స్ కోసం కొత్త యాక్టివిటీస్ ప్లాన్ చేస్తారా? అవకాశాలైతే అనంతం.